హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు? ఓహో, ఆరిపోయే దీపానికి తన అరచేతులు అడ్డం పెట్టి మరీ కాపాడుతా అంటూ ఓ యాంకరమ్మ వైసీపీ ఆఖరి గడియల్లో ఉత్సాహంతో ముందుకొచ్చింది. తర్వాత పార్టీ ఆరిపోయింది. 11 సీట్లు ఆ లెగ్గ వల్లే అని అనలేం గాని ఓడిపోయిన పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు అంతా చల్లగా జారుకున్నారు. ఏమీ లేని చోట ఆవదం వృక్షమే మహావృక్షం అన్నట్లు సదరు యాక్టర్కు అధికార ప్రతినిధి అని పోస్ట్ ఇచ్చిన జగన్ రెడ్డి కూర్చోబెట్టారు. గ్లామర్ ఉంది కానీ పాపం మ్యాటర్ లేదు. మ్యాటర్ అంటే సబ్జెక్ట్. ఈ మొక్క చెప్పగా అని మీరంతా ఆవిడే శ్యామల అనుకుంటున్నారని నాకు మా బాగా తెలుసు. నిజంగా ఆవిడే శ్యామల. పాపం రాసుకొచ్చిన స్క్రిప్ట్ బట్టి బట్టలేక, విషయ పరిజ్ఞానం లేక, ప్రాసల కోసం పంచల కోసం తెగ తంటాలు పడుతున్న శ్యామల మళ్ళీ కోతంత గ్యాప్ తర్వాత జనం మర్చిపోకూడదని కాబోలు గోటాల ముందుకు వచ్చేసింది. ఏం చెబుతుందో విందాం రండి. ఇదిగో శ్యామల, మొదలెట్టు. ఇవాళ నీ టార్గెట్ ఎవరు? మన గౌరవ మంత్రివర్యులు, సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు. ఓరిని పాసుగాల ఏకంగా లోకేష్ మీదనే నీ బాణం ఎక్కుపెట్టావా శ్యామల? ఏందేంది సకల శాఖ మంత్ర? ఇంకా నయం పుసుక్కుని సాజ్జల పేరు అలవాట్లో చెప్పలేదు. సాజ్జల అసలు మంత్రి కాదు కదా ఆయన, మరి సకల శాఖ మంత్రి ఎలా అయ్యాడు? ఆయనే అవ్వగాలేంది. చిన్నబాబు అయితే తప్పేంటి? సరే అది వదిలేయి. అట్ట డైరెక్ట్గా లోకేష్ మీద పడతా ఉన్నావు. మరి అక్కడ రెడ్ బుక్ ఉంది, అది కాస్త గమనించుకో. ఏసీ గదుల్లో లగ్జరీ లైఫ్ అలవాటు అనుకుంటా, జైల్లో చెప్పు కూడా తినలేవు. నీ గ్లామర్ మీద ఒట్టు. వంశీ అందగాడని జగన్ ఏ నోటుతో అన్నాడు, ఇప్పుడు చూడు అందగాళ్ళలాగా మారిపోయి ముసలోడైపోయాడు. ఒరిజినల్ అందం బయటపడాలంటే ఓ 2 నెలలు కనీసంలో కనీసం జైల్లో ఉంచితే చాలు. ఎత్తడేదో పొత్తడేదో ఇట్టే అర్థమైపోతుంది. నువ్వు ఇట్టాగే లోకేష్ మీద ఎటకరాలు ఆడితే నీకు ఎత్తడి చరిత్ర కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ జైలు జీవితం నీ వల్ల కాదు శ్యామల, ఆలోచించుకుని మాట్లాడు.